నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు మంత్రివర్గం ఆమోదం. ప్రకృతి సాగు 60 లక్షల ఎకరాలకు విస్తరించాలని నిర్ణయం. ఉచిత ఇసుక అవసరానికే గాని అమ్మకానికి కాదన్న సీఎం. తవ్వకాల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రులు ఎమ్మెల్యేలకు ఆదేశం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళుతున్నానన్న చంద్రబాబు. కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం. జీపీఎస్ జీవో నిలిపివేతపై ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు. ఆమోదయోగ్యమైన విధానాన్ని తేవాలని సీఎంకు విజ్ఞప్తి. జమ్మూలో ఉగ్రదాడులు పెరగడంపై పెద్ద ఎత్తున నిరసనలు. శ్రీకాకుళం జవాన్ వీరమరణంతో విషాద ఛాయలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ చట్టం ఎంత ప్రమాదకరమో చర్చించాలని నిర్ణయించారు. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికే ఏపీ మార్గదర్శకం కావాలని కేబినెట్ భేటీలో సీఎం ఆకాంక్షించారు. 60 లక్షల ఎకరాలకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా కార్యాచరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో దాదాపు 2 గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ రికార్డుల స్వచ్ఛత కోసం నీతి ఆయోగ్ కొన్ని సూచనలు చేస్తే గత ప్రభుత్వం వాటిని ఇష్టారాజ్యంగా మార్చేసిందన్నారు. లాభ నష్టాలు, ప్రజా ప్రయోజనాలు ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని కేబినెట్ అభిప్రాయపడింది. ప్రైవేట్ వ్యక్తిని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియమించాలనుకోవడం దారుణమనే చర్చ సాగింది. వైసీపీ తెచ్చిన చట్టం కొత్త వివాదాలు సృష్టించేలా ఉందని మంత్రులు అన్నారు. ఈ చట్టంపై ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడించిన పార్థసారథి గుర్తు చేశారు. ఒరిజినల్ పత్రాలు పక్కన పెట్టేసి జిరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడం అందరూ కలవరపడేలా చేసిందన్నారు. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టంలో డ్రాఫ్ట్ బిల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్పష్టంగా ఎనీ ఆఫీసర్ అని ఉంది. కానీ ఇక్కడ చట్టంలో ఎనీ పర్సన్ అని ఉంది. నామినేషన్ చేయొచ్చు, ఎవరినైనా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టొచ్చు కదా. ఒక కొంట భూమి ఉన్న రైతుకి ఏదో వివాదం వచ్చింది. కొంట భూమి ఉన్న రైతు హైకోర్టులో లాయర్లకి వాళ్ళకి మీ అందరికి తెలిసిందే, వాటిని అందుకోగలడా? హైకోర్టుకి వెళ్ళగలడా? మన ఆర్డీఓనో, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఇంత ముందు నుంచి అధికారాలు ఉన్నాయి కోర్టుకు వెళ్లే ముందు. మరి వాళ్ళందరినీ కూడా ఎందుకు తీసేశారనే విషయం కూడా స్పష్టం లేదు. ఒక నాన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడితో పనిచేయొచ్చు, లేకపోతే మంత్రుల ఒత్తిడితో పనిచేయొచ్చు, లేకపోతే స్వార్థంతో పనిచేయొచ్చు. అటువంటిప్పుడు వీళ్ళని కాపాడేది ఎవరు? కొత్త ఇసుక విధానానికి ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం 2019 ఇసుక విధానం రద్దు చేస్తూ తీర్మానం చేసింది. నూతన పాలసీపై త్వరలో విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించింది. ఇసుక తవ్వకాల ఒప్పందాలను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి సమ్మతి తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుంచి 3200 కోట్ల రుణానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వ్యవసాయ సహకార కార్పొరేషన్ రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. కౌలు రైతులకు సరైన ఆర్థిక సాయం అందట్లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. మరింత మెరుగ్గా, సులభంగా రుణాలు అందించేలా చూడాలని చెప్పినట్లు వివరించారు. ఏపీ ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికే మార్గదర్శకం కావాలని సీఎం ఆకాంక్షించారని, అందుకోసం అవసరమైన కృషి చేయాలని దిశానిర్దేశం చేశారని వెల్లడించారు. మొత్తం 60 లక్షల ఎకరాలకు ప్రకృతి వ్యవసాయం విస్తరించేలా కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక అవసరానికే తప్ప అమ్మకానికి కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక విధానంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రులు ఎమ్మెల్యేలకు గట్టి సందేశం పంపారు. ఉచిత ఇసుక విధానం తాత్కాలికం కాదని, శాశ్వతమని తేల్చి చెప్పారు. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అధికారాన్ని తలకెక్కించుకోవద్దని సూచించిన సీఎం కొత్త విషయాలు నేర్చుకోవాలని, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు. భూ హక్కు చట్టం రద్దుపై జరిగిన చర్చలో ఆడపిల్లకు పసుపు కుంకుమ కింద ఇచ్చే ఆస్తిని జిరాక్స్ పత్రాల రూపంలో ఇచ్చే దుస్థితి జగన్ కల్పించారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ఆసక్తిగా ఉన్న వైసీపీ అనే భూతం భయం పోలేదని చంద్రబాబు సహచర అమాత్యులతో అన్నారు. జగన్ అనే భూతాన్ని సీసాలో బంధించేశామనే విషయాన్ని ప్రచారం చేద్దామని మంత్రులు బదులిచ్చారు. స్వేచ్ఛగా బతుకుతున్నామనే భావనలోకి ప్రజలు వచ్చారని, వారి అంచనాలను మన పనితీరుతో అందుకోవాలని చంద్రబాబు సూచించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును అసెంబ్లీలో పెడదామని
చేస్తున్నామని, ఇది ఎంత ప్రమాదకరమో అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించారు. ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయన్న సీఎం సమావేశాల్లో శ్వేతపత్రాలపై చర్చిద్దామని చెప్పారు. వివిధ శాఖలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమాచారం ఇవ్వడంలో అధికారులు ఇంకా నిదానంగా ఉన్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడలో ద్వారంపూడి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. సమగ్ర దర్యాప్తు జరగాలని నాదెండ్ల మనోహర్ అడగగా, వచ్చే మంత్రివర్గ సమావేశానికల్లా ఏం చేద్దామనే దానిపై విధి విధానాలతో రావాలని నిర్ణయించారు. ఆగస్టు 1న ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీలో పాల్గొందామని పిలుపునిచ్చారు. 100 అన్న క్యాంటీన్లైనా ఆగస్టులో ప్రారంభిద్దామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సాయం, విభజన సమస్యల పరిష్కారం సహా ముఖ్యమైన వివిధ అంశాలపై అమిత్ షాతో చర్చిస్తారని సమాచారం. రాష్ట్రానికి చాలా అవసరాలున్నాయని, అందుకే ఢిల్లీకి వెళుతున్నట్లు మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే అంశాలపై చర్చించేందుకు వెళుతున్నట్లు చెప్పారని సమాచారం. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా భూములు దోచేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. జగన్ సహా అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ దోపిడీ భాగస్వాములయ్యారని ఆరోపణలు గుప్పించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 3,000 ఎకరాలకు పైగా భూములు మింగేసిందన్నారు. గనులు, ఇసుక దోపిడీకి హద్దే లేదన్నారు. వైకాపా వాళ్లు తిన్న ప్రతి పైసా కక్కిస్తామన్న మండిపల్లి వారికి సహకరించిన కొందరు అధికారులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇక ఆర్టీసీలో త్వరలోనే 1,200 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు వివిధ సంస్థలతో చర్చిస్తున్నట్లు రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,75,000 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం కాజేయడం జరిగింది. దీనిలో విలువ అక్షరాల 35,000 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గంలో ఉన్న కొందరు బడా నాయకులు ప్రభుత్వం యొక్క భూములను వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకోవడం జరగడం, నాలాలు, చెరువులు ఇవన్నీ కబ్జా చేసిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కింది. చిత్తూరు జిల్లాలో ఆనాటి మంత్రి అలాగే ఎంపీగా ఉన్న అతను, వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు 3,000 ఎకరాల భూములను వాళ్ళ పేర్లతో పెట్టుకోవడం జరిగింది. మన దేశానికే తలమానికమైన తిరుమల, తిరుపతి విషయానికి వస్తే ఎప్పుడు నుంచో మఠాల్లో ఆధీనమైన ఉన్న భూముల్ని కూడా కాజేయడం జరిగింది. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇసుక దోపిడీ జరిగింది. ఇంకో విషయానికి వస్తే గ్రానైట్, ముఖ్యంగా ఆ రోజు గనుల శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలోనే రాష్ట్రంలో ఉన్న గ్రానైట్ కొండలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఎవరైతే ఆ ప్రభుత్వాల్లో చట్టబద్ధంగా చేసుకుంటా అంటే వీళ్ళు హింసించారో వాళ్ళు ప్రభుత్వ దృష్టికి వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. అతి త్వరలోనే ఎక్కడెక్కడ భూములు రికార్డులు మార్చుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్నాయో అవన్నీ ప్రభుత్వ పరం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మైన్స్కి సంబంధించిన అధికారులు పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉంది. ఏపీఎండిసికి సంబంధించిన మధుసూదన్ రెడ్డి అలాగే వెంకట్రెడ్డి వీళ్ళిద్దరూ చట్ట పరిధిలోకి తీసుకొని వస్తాం. గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైపోయింది. ఒక్క బస్సు కూడా కొత్త బస్సును రోడ్డుపైకి తీసుకురాలేని పరిస్థితిలో ఆ రోజు ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1,200 చిలుకు బస్సులను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 270 బస్సులు రోడ్లపైకి వచ్చాయి. రాబోయే బస్సులను కూడా అతి త్వరలో వితిన్ 3 months లోపల మేము తిప్పేదానికి రెడీగా ఉన్నాం. జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్ నిలిపివేతపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. జీపీఎస్తో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పినా గత ప్రభుత్వం వినలేదని మండిపడ్డారు. ఉద్యోగులకు చేటు చేసే నిర్ణయాన్ని నిలిపివేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని కోరారు. జీపీఎస్ అనే విధానాన్ని గత ప్రభుత్వంలో అమలు చేసిన విధానాన్ని దొంగచాటుగా గజెట్ నోటిఫికేషన్లో 12వ తేదీని ఇవ్వడం ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఆందోళన చేరడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీసుకపోతే తప్పకుండా ఇది మాకు తెలియకుండా ప్రమేయం లేకుండా వచ్చింది, తప్పకుండా దాన్ని నిలుపుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి
ఇది నాకు తెలియకుండా ఏ విధంగా వచ్చింది, ఇది మనం చెప్పలేదు కదా, గత ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా నిలుపుదల చేయాలని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఏపీఎన్జెస్ పక్షాన, ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన, జేఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో 1వ తేదీ జీతం ఇవ్వాలని ఎన్నో రోజులు ఆందోళన చేయడం జరిగింది. మా పెన్షనర్స్కి అయితే 15వ తేదీ 16వ తేదీ జీతాలు పడేది పెన్షనర్స్కు. మరి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటబడే 1-2 రోజుల్లోనే ఆల్మోస్ట్ పెన్షన్స్ కూడా అందరికీ జీతాలు పడేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జీపీఎస్ గెజిట్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అనేది ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రత్యేకంగా అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఏ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కూడా ఏ రిప్రజెంటేషన్ దీని మీద ఇవ్వకపోయినా కూడా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ జీపీఎస్ విధానం మీద ఇమీడియట్ గా ఆయన ఆ ఉత్తర్వుల్ని నిలుపుదల చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నుంచి మేము అందరం కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకి ఇబ్బందికరంగా ఉంటుందని సీఎం గారు గమనించి వెంటనే దాన్ని అబియన్స్ లో పెట్టించడం అనేది ఉద్యోగ సంఘ నేతలుగా మేమందరం కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిపిఎస్ పట్ల వారి నిబద్ధత చాటుకున్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ మీద ఒక మంచి నిర్ణయంతో వారు ముందుకు వస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. మన దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు, అదే విధంగా గ్రాట్యుటీ ఇచ్చారు, మాకు న్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారే న్యాయం చేస్తారని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం. జగన్ గారు ఏదో చేస్తారని చెప్పేసి అప్పుడు మేము భ్రమపడినప్పటికీ అవన్నీ భ్రమలుగా మమ్మల్ని అంతపాతాలానికి తొక్కే జీపీఎస్ తీసుకురావడం జరిగింది. దీని నోటిఫికేషన్ కూడా గెలిచిన వెంటనే స్పందించి ఆ అమలుని నిలిపేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత పెన్షన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను నిలువుగా చీల్చిన గత పాలకులు అడ్డంగా దోచేశారని ఉద్యోగుల ఐకాస ఆరోపించింది. నేతల స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్ఈబీ పేరిట కొత్త వ్యవస్థ ఏర్పాటు చేసి వాసుదేవరెడ్డిని అధిపతిగా నియమించి దోచుకున్నారని మండిపడ్డారు. సెబ్ని రద్దు చేసి ఎక్సైజ్ విభాగంలో కలపాలని, గత పాలకుల అక్రమాలపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వాన్ని ఐకాస నేతలు కోరారు. కల్తీ మద్యం నిరోధించడంలో కానీ, సారా అరికట్టడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. మేము ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని అడిగాం, మీరు చేసింది తప్పు, మేము చాలా ఛాలెంజెస్ చేశాము, ప్రొవిజన్ చేశాము, ఎక్సైజ్ చేశాము, కాబట్టి మా డిపార్ట్మెంట్ను పాత డిపార్ట్మెంట్ను చేయండి, మేము ఏదో చూపిస్తామని అడిగాం. వాళ్ళు ఎప్పుడూ కూడా మా ఆవేదన అర్థం చేసుకోలేదు. వాళ్ళ పర్సనల్ మోటోతో ఇలాగే కంటిన్యూ చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి గాంజా కల్టివేషను, గాంజా సప్లై, గాంజా వినియోగం ఈరోజు మన పౌరుల్ని, భావి పౌరుల్ని, వాళ్ళ జీవితాలని, విద్యార్థుల్ని సర్వనాశనం చేసింది. మరి దానికి కారణం గత ప్రభుత్వం మమ్మల్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఎందుకు వినియోగించుకోలేదంటే వాళ్ళ ప్రయోజనాలు వారికి ఉన్నాయి. సంబంధం లేని ఒక అధికారిని తీసుకొచ్చి ఏపీఎస్ బీసీఎల్ ఎండీగా నియమించి ఆయన ద్వారా దోపిడీ చేసి, ఆయన పేరు వాసుదేవరెడ్డి గారు, దోపిడీ చేసి మా డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయటమే కాకుండా మనల్ని 2 ముక్కలు చేసి గత ప్రభుత్వం ఆ యొక్క చర్యలు మేము ఖండిస్తున్నాం, మేము సిగ్గుపడుతున్నాం. మా యొక్క విన్నతి ఏంటంటే గత ముఖ్యమంత్రి గారు ఈ సభ ఈ యొక్క పరిపాలన వీళ్ళు చేసినటువంటి డిపార్ట్మెంట్ అకృత్యాల గురించి మేము కమిటీ వేస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో డయేరియా కేసులను అరికట్టేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నామని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. కేసులు నమోదైన చోట ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డయేరియా లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని కృష్ణబాబు సూచించారు. డిప్యూటీ సీఎం గారు, మన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత హెల్త్ శాఖ మార్చులు ముగ్గురు కూడా కంబైన్డ్గా 3 డిపార్ట్మెంట్లని కలిపి రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా ఈ సీజనల్ కండిషన్స్ మీద డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది. సో ఈ క్లీన్ డ్రింకింగ్ వాటర్ని మనం ప్రొవైడ్ చేయడానికి, సప్లై చేయడానికి, ఇందులో ఈ డ్రైనేజ్ లీకేజెస్ కానివ్వండి, అలాగే డ్రైన్స్, క్లాగ్ అయిన డ్రైన్స్ డీసిల్టింగ్ చేసి దాన్ని ప్రాపర్గా చేయడం, రిపేర్స్ చేయడం, అలాగే ఈ ఎక్కడైతే మనకి క్లోరిన్ పర్సంటేజ్ తక్కువ ఉందో, మనకి బ్లీచింగ్ పౌడర్ ఎక్కడైతే అవైలబుల్ లేదో, ఇవన్నీ కూడా ప్రాపర్గా డిపార్ట్మెంట్స్ని ప్రాపర్గా చేయమనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లాలో మైనర్ బాలిక అదృశ్యం కేసులో 5 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ
అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ నెల 7వ తేదీన అదృశ్యమైన బాలికను 3 మైనర్లు మాయమాటలు చెప్పి ఎత్తిపోతల పథకం సమీపాన ఉన్న ఆలయం వద్దకు తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. మృతదేహాన్ని తీసుకొచ్చి కెనాల్ వద్ద దాచి ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పారు. వారు అదే రోజు రాత్రి మృతదేహాన్ని అక్కడి నుంచి వనుములపాడు మీదుగా పుట్టిలో కృష్ణానదిలోకి తీసుకువెళ్లి రాయికి కట్టి నీటిలో పడేసినట్లు ఓ మైనర్ నిందితుడి బంధువు అంగీకరించినట్లు ఎస్పీ వివరించారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అత్యాచారం చేసి తర్వాత గుంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో A4 and A5 అయ్యారు. బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది, మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్. గత రాత్రి దోడా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో 4 ఆర్మీ జవాన్లు మరణించడంతో జమ్మూలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆందోళనకారులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివసేన, డోగ్రా ఫ్రంట్, SSDF, మిషన్ స్టేట్ హుడ్, హిందూ జాగరణ్ మంచ్తో పాటు అనేక పౌర సమాజ సంఘాలు నగర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాయి. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన పలు సంఘాల నేతలు పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్, కొందరు గైడ్లు ఘటనకు బాధ్యులని నిందించారు. జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలోని దెస్సా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య గత రాత్రి జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ అధికారి సహా 4 సైనికులు అమరులయ్యారు. మరో జవాన్ గాయపడ్డారు. అడవిలోనికి తప్పించుకుని పారిపోయిన ముష్కర్ల కోసం వేట కొనసాగుతోంది. హెలికాప్టర్ల ద్వారా అణువణువు జల్లెడపడుతున్నారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో ఫోన్లో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దోడాలో పరిస్థితిపై సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలోని దెస్సా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం రాత్రి భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ అధికారి సహా 4 సైనికులు అమరులయ్యారు. మరో జవాను గాయపడ్డారు. దెస్సా అటవీ ప్రాంతంలోని ధరిగేటే, ఉరర్బాగి వద్ద ఉగ్రవాదులు నక్కినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. వారు సైనికులతో కలిసి నిర్బంధ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు ధీటుగా ఎదురుకాల్పులు జరిపాయి. కొద్దిసేపు కాల్పుల అనంతరం ఉగ్రవాదులు పారిపోవడానికి యత్నించగా ఓ సైన్యాధికారి సహా కొందరు జవాన్లు వారి వెంటపడ్డారు. ఈ క్రమంలో మరోసారి జరిగిన పరస్పర కాల్పుల్లో ఆ అధికారి సహా 4 సైనికులు అమరులయ్యారు. అడవిలోకి తప్పించుకుని పారిపోయిన ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. హెలికాప్టర్ల ద్వారా అణువణువు జల్లడ పడుతున్నారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. దోడాలో పరిస్థితిపై సమీక్షించారు. జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రతిజ్ఞ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో ఐక్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రతరం చేయవచ్చని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇలాంటి భయానక ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరగడం చాలా బాధాకరమని, ఆందోళనకరమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిరంతర ఉగ్రదాడులు జమ్మూ కశ్మీర్లోని దయనీయ స్థితిని వెల్లడిస్తున్నాయని చెప్పారు. భాజపా తప్పుడు విధానాల వల్ల సైనికులు, వారి కుటుంబాలు బలవుతున్నాయని రాహుల్ ఆరోపించారు. గతంలో పూంచ్, రాజౌరి జిల్లాలకే పరిమితమైన ఉగ్రదాడులు కొన్నేళ్ల క్రితం వరకు ఉగ్ర కార్యకలాపాలు లేని జమ్మూలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. గత 32 నెలల్లో ఉగ్రదాడుల్లో 48 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మంది విదేశీ ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. గత నెలలో భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులు పైచేయి సాధించొద్దని సూచించారు.
గత వారం కఠువా జిల్లాలోని మారుమూల ప్రాంతం మాచేడిలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేయడంతో 5 జవాన్లు అమరులయ్యారు. మరో 5 సైనికులకు గాయాలయ్యాయి. పోలీసులు, పారామిలిటరీ దళాలు ధీటుగా ప్రతిస్పందించడంతో సమీపంలోని అడవిలోకి ముష్కరులు పారిపోయారు. వారిని మట్టుపెట్టేందుకు అదనపు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ నెల 22 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరు కానున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇది తొలి ఫ్లోర్ లీడర్ల సమావేశం. తృణమూల్ కాంగ్రెస్ ఈ భేటీకి దూరంగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం జూలై 23న పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించనున్నారు. ఎన్నికల సంవత్సరం కావటం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తిస్థాయి బడ్జెట్ తీసుకొస్తున్నారు. ప్రధాని మోదీ 3వ దఫా పాలనలో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే. ఇక వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించారు. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ దళాలు సృష్టిస్తోన్న మారణ హోమం ఇప్పుడిప్పుడే ఆగేలా కనిపించడం లేదు. తాజాగా సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 10 మంది చిన్నారులు, 9 మహిళలు ఉన్నారు. మృతదేహాలను అల్ అక్సా ఆసుపత్రికి తరలించారు. గతేడాది అక్టోబర్లో మొదలైన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 38,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తి 40 మంది దుర్మరణం చెందారు. దాదాపు 350 మంది గాయపడినట్లు తాలిబాన్లు వెల్లడించారు. క్షతగాత్రులను నంగ్రాహ్లోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తుఫాను ధాటికి 15 మంది నివసించే ఇళ్లు చూస్తూ ఉండగానే కుప్పకూలిందని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అందులోని ఒకే కుటుంబానికి చెందిన 7 మృతి చెందినట్లు వివరించారు.